ఇది ప్రాణం మీద తీపి లేని వాళ్ళు చేసిపోయి. ఇంకొంతమంది ఉంటారు సమాజం పట్ల గౌరవం లేకపోయినా సమాజంతోనే కలిసి ఉండాలనే భావంతో ఉంటారు. ప్రాణం పోతే ఎట్లా మనం జీవితాన్ని బోల్డ్ అనుభవించాల్సింది ఉంది కదా అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏది పడితే చేస్తే చట్టం మనం చంపేస్తుంది కదా అనే భయంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి భయంతో ఉన్నవాళ్ళు ఎత్తుక్కున్న మరో మార్గం ఏంటి అంటే ప్రేమ పేరుతో మత మార్పిడి చేయటం. వాళ్ళు బాంబులేసి మనుషుల్ని చంపుతారు, వీళ్ళు మనుషుల్ని చంపటం కాకుండా మనుషుల గతాన్ని మనుషుల బంధాలని చంపేస్తూ ఉంటారు. అటువంటి దానికి వీళ్ళు అడ్డం పెట్టుకునేది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ పేరుతోటి కూడా వీళ్ళు చేసేది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే మత మార్పిడే. కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నాం అంటే లవ్ జిహాద్ అంటాం. దాన్ని జిహాద్ అంటే దీన్ని లవ్ జిహాద్ అంటాం. కొంతమందికి ఈ పేరు రుచించట్ల. లవ్ జిహాద్ అంటారు ఏంటండి, ప్రేమకి మతానికి ముడిపెడుతున్నారు, ఎందుకండి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోకూడదా అని చెప్పేసి అంటారు. బాబు రే ఇట్లాంటి శుద్ధులు చెప్పేవాళ్ళు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమకి మతం ఉందని మేము అనట్ల, కానీ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే మతం ఉండాల్సిందే అని వాళ్ళ మత గ్రంథం చెప్తా ఉంది. ఖురాన్లోనే చూసుకుంటే చాప్టర్ 2 అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే సూర 2 ఆయత 221లో చాలా స్పష్టంగా ఉంది. ఒక స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి అల్లా మార్గమునందు చేరనంత వరకు నువ్వు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు. ఒక విశ్వసించని అందమైన స్త్రీ కంటే కూడా ఒక అల్లాని విశ్వసించిన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ నేను ఎక్కడ చదివినా అంటే సోనాక్షి సిన్హా ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, శత్రుఘ్న సిన్హా కూతురు. సో ఆమె ఇంకా ఇస్లాంని తీసుకోలేదు కాబట్టి సో ఆమె ఇస్లాంని ఫాలో అవ్వట్లేదు, సో ఆమె ఇంకా మనకి దగ్గర కాలేదు అనేసి అయితే కొంతమంది సేమ్ ఇదే ఆయత్లో రాసి ఇది ఉన్నది. ఈ ఖురాన్లో ఏదైతే ఉందో సేమ్ ఆయత్ మనం చెప్పింది, మనం అన్న మార్చి చెప్పింది కాదు, మన కోసం సపరేట్గా ఇంకో ఖురాన్ రాసుకున్నది కాదు. వాళ్ళు రాసుకున్న ఖురాన్లో ఏదైతే ఉందో అదే చెప్తున్నాం. సో ఇది పెళ్లికి మతం ఉండాల్సిందే అని వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. అయినా కూడా ఇది లవ్ జిహాద్ కాదు అని ఎవరన్నా మేధావి ముసుగులో ఉన్న పోరంబొగ్గళ్ళు అంటే కనుక వాళ్ళకే చెప్తున్నా, ఈ లవ్ జిహాద్ అనే పేరు మీకు నచ్చకపోతే ఇంకో పేరు మీరే సజెస్ట్ చేయండి, ఇక్కడి నుంచి ఆ పేరుతోనే పిలుస్తాం. కానీ ఈ ప్రక్రియను ఏమంటారు అది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు మతం మార్చడం, లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవటం, లేదా పెళ్ళైన తర్వాత మతం మార్చుకోవటం, మత మార్పిడి చేసుకోవటం, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎటు పోలేదు కదా అని చెప్పేసి, మరి దానికి ఏం చెప్తారు?